ఎందుకు వచ్చావు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చావుని వెతుక్కుంటా వచ్చావేంటి? చావుని వెతుకుంటారా? ఆ చావే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. రాయ్, అసలు నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఎంతో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఎక్కడికి వచ్చావా? రేయ్, చంపడానికి బ్యాక్గ్రౌండ్ తప్పనేట్రా? గుండెల్లో దిల్లుండాలరా. అసలు ఎవడో నువ్వు? చెప్పాడు కదరా, సింహానని. డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి ఈ ప్రాణాలు తీయడానికి వచ్చిన సింహాన్ని. డీసీపీ తులసిరామ్ తమ్ముడువా? డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి, సింహాన్ని. ఏంట్రా, గుండె పగిలి గుండాయిజం చచ్చిందా, లేక రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఈ చావు ఈ కళ్ళ ముందు కనిపిస్తుందా, లేక అలా పారిపోయి ఈ ప్రాణాలు కాపాడుకొని ఆలోచిస్తున్నావా? కాదురా, నిన్ను ఎలాగ చంపాలని ఆలోచిస్తున్నాను రా. నువ్వు ఎంత అమాయకుడు రా. నా ఏరియాకి వచ్చి నాతోనే సాగు గురించి మాట్లాడుతున్నావంటే? నీ ఏరియా ఏంటా? నేనెవరిని నా నరకాలని ఒక్కసారి కమిట్ అయితే వాడింటికి వెళ్తా, వాడి నట్టింటికి వెళ్తా. వాడి రౌడీ అయినా, ఓడి అయినా, లీడర్ అయినా, వాడమ్మ మొగుడైనా సరే, వాడెవరైనా సరే అడ్డంగా తగలడమే ఈ సినిమాకి తెలిసింది. నా అనుభవం అంత లేదురా ఈ వయసు. నేను తలుచుకుంటే నిన్ను ఎక్కడికెక్కడికి మొక్కలుగా నరికి నీ శవాన్ని కాకులకి గెద్దలకి పార్సల్ చేస్తాను రా. పరుగులు పెడతావు, తొలికెక్కలే వేస్తావు. నీ ఇష్టం వచ్చినంత మంది తెచ్చుకో. 5, 10, 50, 100 నీ ఇష్టం వచ్చిన మంది తెచ్చుకో. నేను ఎక్కడనే వస్తా. 100 మందికి సమాధానం చెప్తారా? నీలకంఠ వర్మ, నాకు ఈ ఆయుధంతో పనిలేదురా. ఈ చేయి చాలు, నిన్నంతం చేస్తా. సింహానని పేరు పెట్టుకొని రెచ్చిపోకరా. నిన్ను కూడా నీ అన్న వదిలి దగ్గరికే పంపిస్తాను రా. కానీ నీకొక ఆపరిస్తున్నాను. అదేమిటో తెలుసా? నీ సాగు ఎంత భయంకరంగా ఉండాలంటే ఈ జనం ఊహించుకొని భయపడాలరా. చెప్పు, ఎలాగ చంపమంటావు? నువ్వే చెప్పు. నీలకంఠ వర్మ, నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదురా, నేనే ఇస్తున్న ఆఫర్, బంపర్ ఆఫర్. ఈ రోజుతో, ఈ క్షణంతో ఆ దేవునికి ఇచ్చిన ఆయుష్ తీరిపోయింది. సరిగ్గా ఈ రోజు నుంచి 30 రోజుల ఆయుష్ నేను నీకిస్తున్నారా. ఈలోపు నువ్వు తినాలనుకున్న తిను, తాగాలనుకున్న తాగు, అనుభవించాలనుకున్నవన్నీ అనుభవించు, నీ కోరికలన్నీ తీర్చుకో. సరిగ్గా 31వ రోజు ఈ సింహ పంజాతో నీ గుండెని చీల్చి ఆ రక్తంతో మా అన్న వదిలాత్మలను శాంతింపచేస్తా. వస్తా. నేను నిన్ను చంపేంత వరకు చుక్క, ముక్క, పక్క